Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియో లా ఆఫ్ టాట్స్ స్టూడెంట్స్ సంబంధించింది. ఈ రోజున మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అనగానే మన అందరికీ భయకంపితులు అవుతాం. వాట్ ఈజ్ ఇంప్రిజన్మెంట్ ఇన్ జనరల్ టర్మ్స్? పుట్టింగ్ ఏ పర్సన్ బిహైండ్ ద వాల్స్, అదే కదా మనకు. సో ఇది ఫాల్స్ అంటే రీజన్ లేకుండా అనవసరంగా ఒక మనిషిని ఒక చోట ఆపితే, అతని మూమెంట్ ఒక్క నిమిషం ఆపినా సరే ఇది ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అవుతుంది. దీనిలో క్రైమ్ కూడా అవుతుంది. దీని క్రైమ్లో 2 రకాలుగా డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ 340, దట్ ఈస్ రాంగ్ఫుల్ రిస్ట్రైంట్. ఒక మనిషి ఒక దారిలో వెళ్తుంటే ఇక్కడ వెళ్తానికి లేదు, ఈ దారిలో వెళ్తానికి ఆపేమనుకోండి, కాసేపు ఆపినా సరే ఇట్ అమౌంట్స్ టు రాంగ్ఫుల్ రిస్ట్రైంట్. దాంట్లో క్రిమినల్ ఇంటెన్షన్ ఉండాలి. టార్ట్లో ఇంటెన్షన్ అక్కర్లా, మ్యాలీస్ ఎక్కడ, గిల్టీ ఏం అక్కర్లా, ఇవి తప్పు చేస్తే చాలు, అక్కడ ఇంటెన్షన్తో చేయాలి. రాంగ్ఫుల్ రిస్ట్రైంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు కలెక్టర్ గారు ఆఫీస్ ముందు పిల్లలు సిపిఎం ఎక్కువ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే కదా ధర్నా చేస్తూ ఉంటారు. ఈ లోపల మాజీ మంత్రి అయితే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తూ ఉంటాడు. అబ్బాయి మీరంతా పక్క వెళ్ళిపోయింటే ఇది అంటే మేము బాగుంది రోడ్డుకి అడ్డం కూర్చుంటారు. సో దట్ ఈస్ రాంగ్ఫుల్ రిస్ట్రైంట్. మినిస్టర్ గారిని అడ్డం చేయడం. సో పోలీసులు వాళ్ళకి అంటారు, పారిపోతారు, ఇలాంటి చర్చ. కొన్ని సందర్భాల్లో రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, పిల్లల్ని సరిగ్గా చదవట్లేదని, లేకుంటే టీచర్స్ కూడా కొంతమంది పిల్లల్ని రూమ్లో పెట్టేసి తలుపులు వేస్తుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని రూమ్లో తలుపులు పెట్టేసేవాళ్ళు ఉంటారు. అలాగే అమ్మాయి వేరే ఎవరితో లవ్ అఫైర్ ఉందంటే తలుపులు వేసే తల్లిదండ్రులు కూడా ఉంటారు. సో ఇలాంటిని రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ 341 కింద డిఫైన్ చేశారు. ఈ 2 క్రైమ్స్ ఎందుకు చెబుతున్నాను? అసాల్ట్, బ్యాటరీ, మ్యాలిషియస్ ప్రాసిక్యూషను, ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ ఇవన్నీ టార్ట్ కింద వేసుకోవచ్చును, లేదా క్రైమ్ కింద కూడా వేయచ్చును, బేసింగ్ ఆన్ ద గ్రావిటీ. సో కాబట్టి ఒక మనిషిని కాసేపు కూడా అనవసరంగా ఆపితే అది ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అవుతుంది. ఎందుకని దీనికి బేస్ ఏంటి? మనకి ఇండియన్ కాంటెక్స్ట్లో ఆర్టికల్ 21 ఏం చెప్పుద్ది? రైట్ టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ ప్రొటెక్షన్ ది లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. పర్సనల్ లిబర్టీ నువ్వు ఏదన్నా చేసుకో, ఎట్టయినా జరగవచ్చు, ఆపటానికి లేదు. ఆపితే ఇట్ విల్ బి ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. సో కాండి ఫర్ ఎనీ టైమ్ విత్ జస్ట్ కాజ్, కన్ఫైన్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ ఫర్ ఎనీ టైమ్, మేబీ 1 minute వితౌట్ కాజ్, అది గుర్తుపెట్టుకోండి, ఈజ్ కాల్డ్ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. ఇట్ ఈజ్ అగెన్స్ట్ టు ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కానీ కొన్ని సందర్భాల్లో అవసరం వస్తుంది కన్ఫైన్మెంట్, నెసరీ. సో అది కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఆల్రెడీ మీకు సింపుల్ ఎగ్జాంపుల్, బర్డ్ వర్సెస్ జోన్స్ 1845. ఇది ఇంపార్టెంట్ కేసుల ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్. సో జోన్స్ అనే అతను లేక్లో బోట్ రేస్ జరుగుతూ ఉంది. ఆ లేక్ పక్కనటువంటి రోడ్డు పక్కన అతను చైర్స్ వేసి టికెట్ పెట్టి చూచేవాళ్ళందరూ అక్కడ కూర్చొని టికెట్ పెట్టి చూసుకోమంటున్నాడు. కానీ దానివల్ల అతను దారి ఆక్రమించాడు. ఆ రూట్ వెళ్లాల్సిన ఆయన నుండి నో హౌ కెన్ యూ అబ్స్ట్రక్ట్ ద రూట్, ఐ వాంట్ టు గో అని చెప్పి ఆ చైర్స్ ఎక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అరే ఎందుకయ్యా, పక్క దారి ఉంది కదా అని పైకి ఎక్కి నుండి ఆపి కిందకి దించి పక్కకు పోమన్నాడు. వీడు కేసేసి రైట్, నాకు వెళ్ళే దారి ఆపారు, ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. కానీ కోర్టు ఒప్పుకోవాలి. వెన్ దెర్ ఇస్ అదర్ వే, వెన్ దెర్ ఇస్ అ పాసిబుల్ వే, ఎస్ డెఫినెట్లీ యూ కెన్ గో టు ద అదర్ రూట్, అంతేగాని దీన్ని ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అనరు అన్నాడు. అలాగే కొన్ని సందర్భాల్లో మనం వెళుతూ ఉంటే సడన్గా కలెక్టరేట్ ముందు ధర్నాను రాస్తారోకో చేస్తుంటారు. ఇందాక చెప్పే కదా రాంగ్ఫుల్ అంటే కుదరదు. ఎందుకంటే పోలీసులు పక్కదారి ఏర్పాటు చేస్తారు. మీరు కలెక్టరేట్ ముందు, ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా జరుగుతుందండి, వాళ్ళు ఏం చేస్తారు, అంబేద్కర్ బొమ్మ నుంచి దాసులాయరింటి మీదుగా అటుపక్క దేవుడి చెరువు ఎక్కడానికి రూట్ ఇస్తారు. ఆ రూట్లో వెళ్ళాలి, అంతేగాని నేను ఇదే రూట్లో వెళ్ళాలి, ఇట్ ఈజ్ రాంగ్ఫుల్ ఫాల్స్ ఇంప్రిజన్మెంటే ఒప్పుకోరు. రైట్. అలాగే జాన్ లూయిస్ అండ్ కో వర్సెస్ టిమ్స్, చాలా సరదాగా ఉంటుంది కేసు. 1952 ఈ టిమ్స్ అనే ఆవిడ తన డాటర్తో పాటు షీ వెంట టు ఏ షాపింగ్ మాల్ కాల్డ్ జాన్ లూయిస్ అండ్ కో.
ఆ పిల్ల ఏం చేసింది, తిక్కల్సి పిల్ల. సో ఆ పిల్ల షీ హాస్ కమిటెడ్ థెఫ్ట్ ఆఫ్ ఎ స్మాల్ పర్స్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ద మదర్స్ బ్యాగ్. ఆవిడ పర్సు దొంగతనం చేసి వాళ్ళ అమ్మ బ్యాగులో వేసింది. అక్కడ సెక్యూరిటీ గార్డులు, అంటే అప్పుడు సీసీటీవీ కెమెరా లేవు, సెక్యూరిటీ గార్డులు చూశారు, పట్టుకున్నారు. వారు ఈ తల్లిని కూతుర్ని తమ యొక్క షాపులో దాదాపు ఒక అరగంట సేపు కూర్చోబెట్టారు. తర్వాత పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, బ్యాగులో దొరికింది. దొరికిన తర్వాత సో కూతురు తీసిందని తెలిసి కూతురు మీద కేసు పెట్టారు, తల్లిని వదిలేశారు. తల్లి నన్ను పోలీసులు లేదా నన్ను షాప్ వాడు జాన్ లూయిస్ అనుకోవాళ్ళు అరగంట సేపు రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఆర్ ఏమంటారు ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ చేశారన్నారు. కోర్టు ఒప్పుకుంటుందో ఒప్పుకోదు. ఎందుకంటే పోలీసులు వచ్చేదాకా ఆపాల్సిన బాధ్యత వాళ్ళది. సో దిస్ పాసిబిలిటీ ఎస్ ఈస్ అలౌ, ఇట్ ఈస్ నాట్ సో కాల్డ్ కన్ఫైన్మెంట్ అన్నారు. ఇంకొకటి, ఇది విచిత్రమైన కేసు, ఇది హెర్రింగ్ వర్సెస్ బోయల్ 1934. హెర్రింగ్ వర్సెస్ బోయల్. ఒక స్కూల్లో పాప ఫీజు కట్టాలి, ఫీజు కట్టట్లా. సో ఈ పాప బోర్డర్ అంటే స్కూల్లో ఉండి చదువుకునే అమ్మాయి. వాళ్ళ మదర్ వచ్చి ఫీజు కట్టమని అడిగితే నా దగ్గర డబ్బులు లేవు అంటూ షీ వాంటెడ్ టు టేక్ అవే ద చైల్డ్. పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి అంతా రెడీ. కానీ హెడ్ మాస్టర్ గారు ఆ పాపని తల్లితో పంపటానికి నిరాకరించాడు. అమ్మ నువ్వు ఫీజు కడితే తీసుకెళ్ళి ఎక్కడికైనా మాకేం అభ్యంతరం, ఫీజు కట్టకుండా మీ పాపను పంపము అన్నారు. దెన్ షీ ఫైల్డ్ కేస్ ఆఫ్ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. మా కూతుర్ని అనవసరంగా మాకు ఇష్టం లేకపోయినా స్కూల్ నుంచి బయటకు వద్దామంటే ఆపేశారు అన్నారు. ఇది ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అవుతుందా కాదా? కోర్టు కాదండి, ఎందుకంటే క్వాసీ పేరెంటల్ అథారిటీ. సో ఆవిడ ఫీజు కట్టాలి, జెన్యున్, షీ హ్యాస్ టు పే ద ఫీజు కట్టగల స్తోమత ఉందా లేదా అది వేరే సంగతి. అప్పుడు ఇది ఎప్పుడు జరిగింది? 1834. సో ఆ కాలంలో సో ఫీజు కట్టిన తర్వాత తీసుకెళ్ళి తప్పలేదు. ఫీజు కట్టకపోతే మీరు గుర్తుపెడుతుంది, హెడ్ మాస్టర్స్ ఆపవచ్చును. ఇది ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ కాదు. సో అన్నీ లక్కీగా నెగిటివ్ ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. జాగ్రత్తగా వినండి, నోట్స్ చూడండి. మీకు పరీక్షల్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి వీడియో కింద చేస్తున్నాను. థ్యాంక్ యూ.